ఏదైతే బాహ్య రూపాన్ని బట్టి ఈ లోకం నీకు ఘనతను ఇచ్చినా ఇవ్వకపోయినా, ఒకవేళ ఈ రాత్రి వచ్చిన నీకు జీవితంలో అనేకులు నిన్ను గుర్తించినా గుర్తించకపోయినా, ఒకవేళ చాలాసార్లు నీ గురించి నీవు అనేక సార్లు తక్కువ చేసి మాట్లాడుకుంటున్నా, నిన్ను గూర్చి దేవుడు ఏమనుకుంటున్నాడో ఒక్కసారి దేవుని సన్నిధిలో ఆలోచన చేస్తే మనుషునికి భయం కలుగుతుంది. ఎలాగ భయం కలుగుతుందంటే నేను చెప్తాను, గమనించండి. దేవుడు ఈ విశ్వమంతటిని చేశాడు. ఈ విశ్వమంతటినటువంటి చేసినటువంటి దేవుడు ఒక్కసారిగా మనుషుణ్ణి మాత్రము కలుగునుగాక అని అనలేదు. ఆమేన్. సముద్రము కలుగునుగాక, భూమి కలుగునుగాక, నక్షత్రాలు కలుగునుగాక, సూర్యుడు కలుగునుగాక, ఎవ్రీథింగ్ గాడ్ హ్యాస్ పొజిషనింగ్ త్రూ హిస్ మౌత్. ప్రతిదీ దేవుడు కలుగునుగాక అన్నాడు. కానీ మనుషుణ్ణి మాత్రం, అనగా నరుణ్ణి తయారు చేసేటప్పుడు మాత్రము కలుగునుగాక అని అనలేదు. ఆయన ఏం చేశాడంటే తన ప్రేమ కలిగినటువంటి హస్తాలతో ఆ మనుషుణ్ణి తన రూపములో తన పోలిక చొప్పున వానిని తనలాగా ఉండాలని నిర్మించుకున్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. The God say that in everything God has said amen, but man could not say unto the amen. మనుషుని విషయంలో మాత్రం దేవుడు నువ్వు కలుగునుగాక అని అనలేదు. వాణ్ణి అతని రూపములు, అనగా దేవుని రూపంలో ఉండాలని, దేవుని స్వారూప్యతలో ఉండాలని, దేవుని యొక్క ముఖ కవలికలు ఎలా ఉంటాయో అలాగనే తన పోలిక చొప్పున నరుడిని ఆయన తయారు చేశాడు అని రాయబడింది, నిర్మించాడు అని రాయబడింది. నీవు నేను ఈరోజు ఎలా ఉన్నామంటే ద ఇమేజింగ్ లైక్ టు ద జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభు ఎలాగున్నాడో అలాగ దేవుడు నిన్ను చూడాలనుకుంటున్నాడు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే నీవు ఆయన పోలిక చొప్పునున్నావు, ఆయన చిత్తములో ఉన్నావు, ఆయన ప్రణాళికలో ఉన్నావు, ఆయన రూపురేఖల్లో ఉన్నావు, ఆయన దిద్దుబాటులో ఉన్నావు, ఆయన యొక్క హృదయానికి సమీపంగా ఈ రాత్రి నిలిచి ఉన్నావు. ఆమేన్. శాతానుడు ఏం చేస్తాడంటే నువ్వు అలాగ లేవు, నువ్వు దేవునికి చాలా దూరంగా ఉన్నావు, నువ్వు దేవునికి దగ్గరగా లేవు, నువ్వు దేవునికి చాలా దూరంగా ఉన్నావని చాలాసార్లు శాతానుడు చెప్తుంటాడు. కానీ వాక్యం ఏం చెప్తుందో తెలుసా? 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం, సామెతల గ్రంథం 31:30 వచనం, దావీదు కీర్తన 147 10 11, సామెతలు 16 2వ వచనం, విశేషంగా 1 పేతురు రాసిన పత్రిక 3 4 వచనాలు మీరు ఒకసారి చదివి చూసినట్లయితే రాయబడింది, మనుష్యుడు అనగా ఏదైతే లక్ష్య పెడతాడో దానిని దేవుడు లక్ష్య పెట్టడు. ఈ రాత్రి దేవుని ఉద్దేశం ఏంటంటే ఎవరెవరైతే నిన్ను అనగా పై రూపాన్ని బట్టి, పై యొక్క పైనటువంటి రూపాన్ని బట్టి నీ జీవితంలో గౌరవించకపోయినా, వాళ్ళని గుర్తించకపోయినా, వారు నీ పట్ల ప్రేమను కలిగి ఉండకపోయినా, నీ పట్ల ఒక వ్యక్తి ప్రేమ కలిగి ఉన్నాడు. ఆ వ్యక్తికి ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే ఆయన పోలికలో నువ్వు నేనున్నావని ఆయన విశ్వసిస్తున్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. నీవు నేను ఆయన పోలికలో ఉన్నాము, ఆయన పోలికలో ఉన్నాము కనుకే ఈ రాత్రి దేవుని ఉద్దేశము నిన్ను నన్ను తనతో పాటు ఉండాలని కోరుకుంటున్నాడు. ఒక రోజున ఒక వ్యక్తి ఏకాంతంగా నడుచుకొని వెళ్తూ ఉన్నాడు. తను వెళ్తూ ఉంటే అందమైనటువంటి పూదోటలు కనబడుతున్నాయి. తను ఏకాంతంగా ప్రార్థన చేసుకునే అలవాటు ఒకటి ఉంది. ఆ ప్రార్థన చేసుకున్నటువంటి ఆ యొక్క ప్రార్థనా స్థలములో అక్కడక్కడ రంగురంగులటువంటి గడ్డి పూలు మలుచున్నాయి. అటువైపును చూస్తే ఒక ముళ్ళ కంచె మీదకు ఒక తీగ అందంగా ఎగబాకి ఉంది. ఆ తీగకు రకరకాల పువ్వులు పూస్తూ ఉన్నాయి. అటు తరువాత ఆ యొక్క ప్రార్థనా స్థలం పక్కనే ఒక చిన్న చెట్టు ఒకటి ఉంది. ఆ చెట్టు కింద ఇతనికి నీడుంది. చక్కగా కూర్చొని ప్రార్థన చేసుకునే స్థలం అది. అటువైపును చూస్తే లేగదూడలన్నీ వస్తూ ఉన్నాయి. ఇటువైపును చూస్తే చక్కని మైదానాలు, ఎటు చూసినా అంతా బాగుంది. తను అనుకుంటున్నాడు ఈ స్థలము నాకెంతో బాగుంది అనుకుంటున్నాడు, ఈ స్థలము నాకెంతో బాగుందని అనుకుంటున్నాడు. ఈ లోపల ఒక రోజు ప్రార్థన చేసుకుందామని అదే స్థలానికి తిరిగి గిజ్జోన్ అన్నగారు వస్తూ ఉంటే ఆ స్థలం కలిగినటువంటి ఒక రైతు ఒక పెద్ద నాగలి తీసుకొని వచ్చి ఆ యొక్క స్థలానంతా దున్నుతున్నాడు. ఆ స్థలానంతా దున్నుతుంటే ఈ వ్యక్తి పరిగెత్తుకుని అడుగుతున్నాడు, అయ్యా ఈ స్థలాన్ని నేను ఎంతో అందంగా చూసుకున్నాను, ఈ స్థలాన్ని నేను ఎంతో సౌందర్యంగా ఊహించుకున్నాను, ఈ స్థలమంతా నాకెంతో ఇష్టమైంది, దయచేసి ఇక్కడ దున్నకయ్యా అనంటే ఆ రైతు ఇతని మాటలు పట్టించుకోలేదు. పొలము ఆయనది, ఊహలు ఇతనివి. పొలము అంత నాగలతో దున్నేస్తున్నాడు. ఆ పదునైన నాగలి ఈ భూమినంతా చీల్చడం ప్రారంభించింది. రాళ్ళు రప్పలన్నీ తిరగబడిపోతున్నాయి. ఎర్రటి నేలంతా కూడా నెరలు విడిచి చీలిపోతున్నాయి. ఎటు చూసినా ఆ భూమి 4 పక్కల ఎర్రని రక్త భూమిగా మారిపోయింది.
నాగల చేత ఆ భూమంతయు దున్నబడింది. ఈ వ్యక్తి ఏడ్చుకుంటూ, అయ్యో నేను రోజు ప్రార్థన చేసుకునే స్థలం ఇది, ఇదంతా నాగల చేత దున్నేశాడు, నా జీవితం ఇలా అయిపోయిందని ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాడు. కొద్ది రోజులకి అతడు ఎంతో విచారకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ రైతు ఒక 10 బస్తాల ధాన్యం తీసుకొచ్చి వాళ్ళ ఇంటి ముందు పెట్టాడు. పెట్టగానే ఆ వ్యక్తి అంటున్నాడు, అయ్యా ఎవరి కొరకు వీటిని తీసుకొని నీకు మూల్యం చెల్లించడానికి నా దగ్గర ఏమాత్రం డబ్బులు లేవు, నేను ఇవ్వడానికి నాకు ఏమాత్రం కూడా అవకాశం లేదు, కాబట్టి దయచేసి నాకు వద్దు అని అంటుంటే ఆ రైతు అంటున్నాడు, ఇవన్నీ నీ కొరకే, ఇవన్నీ నువ్వు ఉచితంగా తీసేసుకోవచ్చు, వీటిని నీ కొరకే నేను ఇవ్వాలని ఉద్దేశించాను, ఇవి తీసుకో అనగానే ఆ వ్యక్తి ఆశ్చర్యపడిపోయాడు. తిరిగి వస్తూ ఉంటే ఆ రైతు భుజం మీద చేసి ఒక మాట అడిగాడు, అయ్యా ఆ రోజు నేను వద్దు వద్దు అన్న దున్నావు నువ్వు, ఈరోజు నేను వద్దు వద్దు అంటున్న ఈ 10 బస్తాలు నా ఇంటి ముందు పెట్టెళ్ళావు, ఏంటయ్యా నీ మనసులో ఉన్న మర్మం అని అంటే ఆ వ్యక్తి అన్నాడు, బిడ్డ నీ కళ్ళకు అందమైనట్టుగా ఉంటే అది ఎవరికీ ప్రతిఫలాన్ని ఇవ్వదు. నీ జీవితంలో నువ్వు యొక్క జీవితాన్ని నువ్వు కట్టుకున్నట్టు ఊహాత్మకంగా కట్టుకుంటే, నువ్వు వేసుకున్న ప్రణాళికలో నువ్వు ఉంటే, నీ ఆలోచన పరిధిలో నువ్వు సేవ చేస్తుంటే, నీ చిత్తానుసారంగా నువ్వు నడుస్తూ ఉంటే, నువ్వు దేవుని యొక్క అమరికలో లేకుండా నీ యొక్క ప్రణాళిక చొప్పున నువ్వు జీవిస్తుంటే, ఇదే నా జీవితం అని ఒక ఆశల సౌధాన్ని నువ్వు కట్టుకుంటే అందులో దేవుడిని నుంచుడు. ద గాడ్ షల్ నాట్ బి లివింగ్ అంటు ద ఎగ్జిస్టింగ్ ద లైఫ్. దేవుని ఉద్దేశం నువ్వు ఊహించినటువంటి కోటల్లో ఉంచడానికి కాదు, నా దేవుని ప్రణాళిక. ఏదైతే నువ్వు ఊహించుకున్నావో, ఏదైతే నీ జీవితంలో ఇలాగుంటే బాగుంటుంది అనుకున్నావో, ఏదైతే నా జీవితం ఇలా ఉంటే సుందరంగా ఉంటుంది అనుకున్నావో, ఆ సుందరమైన పచ్చిక బీళ్ళన్నీ ఆయన పదునైన దేవుని చిత్తమైన నాగల చేత ఆయన దున్నడం ప్రారంభిస్తాడు. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న ప్రతి హృదయము దున్నబడి ఉంది. ఈ రాత్రి కూర్చున్న ప్రతి హృదయము దేవుని యొక్క పదునైన నాగల చేత దున్నబడి ఉంది. ప్రతి అంతరంగము లోతైన గాయాల చేత నింపబడింది. ప్రతి మనసులో లోతైన గాయాలు కలిగి ఉన్నాయి. ప్రతి మనసులో ఎవరికి చెప్పలేనంత విపత్కరమైనటువంటి గాయాల చేత నింపబడిన వాళ్ళు ఇక్కడున్నారు. ప్రతి హృదయాన్ని తెరచి అడిగితే చెప్తారు, అయ్యా నన్ను దేవుని నాగల చేత దున్నబడ్డాను, దేవుని పదునైన నాగల చేత నేను దున్నబడ్డాను, నా ఆశల సౌదాలన్నీ కూలిపోయాయి, నేను ఇలాగ ఉంటే బాగుండు అనుకున్నాను, దేవుడు నా కలలు చెరిపేశాడు, నేను ఇలాగుంటే బాగుండాను అనుకున్నాను, దేవుడు తన చిత్తాన్ని నా జీవితం నెరవేర్చడానికి నన్ను ఇలాగ మలుపు తిప్పాడు. అవును బిడ్డ, ఈ రాత్రి నువ్వు నీ జీవితంలో ఎక్కడ నువ్వు తక్కువ వాడు అనుకుంటున్నావో, మనుషులు లక్ష్య పెట్టే వాటి ఎదుట దేవుని యొక్క లక్ష్య పెట్టేటివి ఉన్నతంగా ఉంటాయి. కొట్టండి చప్పట్లు గట్టిగా. దేవుడు నీ పట్లకు ఉన్నతమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఎక్కడ నువ్వు ఓడిపోయి ఉన్నావో, ఎక్కడ నువ్వు తిరస్కరించబడ్డావో, ఎక్కడ నువ్వు అవమానించబడ్డావో, ఎక్కడ నువ్వు త్రుయబడ్డావో, ఎక్కడ నువ్వు తిరస్కరించబడి నెట్టివేయబడ్డావో, ఎక్కడ నీ విసర్జించబడ్డావో, దేవుని పదునైన నాగలి నీ హృదయాన్ని దున్ననిమ్ము. నువ్వు ఎంతగా దున్నబడితే నువ్వు అంతగా సారవంతమైన నేలగా మార్చబడతావు. ఎంతగా నువ్వు దేవుని చిత్తములు అమర్చబడితే అంతగా నువ్వు ఫలించడం ప్రారంభించబడతావు. ఎంతగా నువ్వు దేవుని చిత్తములు అమర్చబడి ఫలించడం ప్రారంభిస్తావో నువ్వు అనేకులకు విస్తరించబడిన ఆహారంగా మార్చబడతావు. ఇప్పుడు ఆ వ్యక్తి ఆ రోజు అక్కడ కూర్చునుంటే తన ఆశల శౌధం ప్రకారంగా ఒక్కడే ఉండుండేవాడు. కానీ ఇప్పుడు అక్కడ విస్తారమైన పంట పండింది. అంతకంటే ఎక్కువగా తన ఆకలి తీర్చడానికి 10 బస్తాలు ఇంటికి వచ్చాయి. అంతకంటే ఎక్కువగా మిగిలిన బస్తాలు ఊరి వారందరికీ సరిపోయాయి. ఆమేన్. దేవుని చిత్తం ఏం చేస్తుందంటే నీ హృదయాన్ని దున్నడం ప్రారంభిస్తుంది. ఈ రాత్రి దేవుని ఉద్దేశం అంటే తెలుసా, నువ్వు దేవుని చిత్తంలో ఉన్నావు, దేవుని ప్రణాళికలో ఉన్నావు కనుకనే దేవుని పదునైన నాగల కింద ఈ రాత్రి నీవు నేను నిలిచి ఉన్నాము. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇంకొకసారి చెప్పండి. యోబు గ్రంథం 40వ అధ్యాయము 4వ వచనం ఒక్కసారి చదవండి. యోబు గ్రంథం 40వ అధ్యాయము 4వ వచనం. యోబు గ్రంథం 40వ అధ్యాయం 4వ వచనం. చిత్తగించుము. ఎంత అద్భుతమైన మాట. చిత్తగించుము, నేను నీచుడును అని అంటున్నాడండి. ఒక వ్యక్తి దేవుని ఎదుట, ఒక భక్తుడు దేవుని సన్నిధిలో నేను నీచుడును అని అంటున్నాడు. నీచుడు అని అంటే నేను ఎందుకు కొరగాను వాడను. ఇంకొక తర్జుమాలు రాయబడింది, ఐఎమ్ ఏ వర్త్లెస్ ఫెలో టు యువర్ ప్రెజెన్స్. నేను నీ సన్నిధిలో నేను ఎందుకు కొరగాని వాడనయ్యా, నేను నీచుడును. తన దృష్టిలో తను అనుకుంటున్నాడు నేను నీచుడును.
ఈరోజు నీ దృష్టికి నువ్వు ఒక పాపిగా నువ్వు కనబడుతుండొచ్చు, ఒకవేళ నీ దృష్టికి నువ్వు ఒక తాగుబోతుగా కనబడుతుండొచ్చు, ఒకవేళ నీ దృష్టికి ఒక వ్యర్థుడుగా కనబడుతుండొచ్చు, ఒకవేళ నీ దృష్టికి 20 మంది 30 మంది ఆత్మలు కలిగిన సంఘం కనబడుతుండొచ్చు, ఒకవేళ నీ దృష్టికి దేవుని యొక్క చిత్తంలో లేని వ్యక్తిగా ఉన్నట్టు నువ్వు భ్రమపడుతూ ఉండొచ్చు, ఒకవేళ నీ చిత్తంలో అనేక సార్లు దేవుని యొక్క ప్రణాళిక లేని వ్యక్తిగా నేను ఒక్కడే ఉన్నాను కనుక నా జీవితం అంతా శ్రమల కొలిమే అనుకుంటుండొచ్చు. భయపడకు. ఈ యోబు గ్రంథం 40వ అధ్యాయం 2వ వచనంలో రాయబడింది, నేను నీచుడును చిత్తగించము, నేను నోరు తెరిచి మాట్లాడలేదు. ఐ డిడ్ నాట్ సే దట్ ఎనీథింగ్ ఫ్రమ్ మై మౌత్ టు లార్డ్. నేను దేవునికి నేను ఏదియో చెప్పుకోలేను, నేను దేవుని సన్నిధిలో ఒక నీచమైన వాడును అంటున్నాడు. అతని దృష్టిలో నీచమైన వాడు అనుకుంటున్నాడు, అతని యొక్క ఆలోచనలో నీచమని అనుకుంటున్నాడు. భార్య అంటుంది, నువ్వు యథార్థవంతుడైతే నువ్వు దేవుణ్ణి దూషించి చచ్చిపో అనింది. భార్య వదిలిపెట్టి వెళ్ళిపోయింది. అనారోగ్య పరిస్థితుల్లో దగ్గరుండి సేవ చేయాల్సినటువంటి ఇల్లాలు, అప్పటికే దాదాపు అనేక మంది కుమారులు కుమార్తె కలిగినటువంటి ఆ యొక్క మహాసాధ్వి అయినటువంటి ఇల్లాలు అక్కడుండి తనకు పరిచర్య చేయాల్సింది పోయి యోబును ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళిపోయింది. కళ్ళ ముందే బిడ్డలు కూలిపోయారు, కళ్ళ ముందే ఆస్తంతా కూడా పాడైపోయింది, శరీరం అంతా కూడా తన జీవితంలో క్షీణదశలోకి వచ్చేసింది. ఎటు చూసినా భయంకరమైనటువంటి కురుపులు, పచ్చి పుండ్లు, తను మాట్లాడే శక్తి కూడా లేకుండా తన ఇంట్లో అప్పుడు దాదాపు 500 మంది ఆడగాడిదలు, 500 మంది ఎడ్లు ఉన్నాయనంటే ఆ ఇంట్లో ఎంతమంది పనివారు ఉంటారో ఆలోచించండి. 500 మంది ఎడ్లు, 500 ఒంటెలు ఉన్నాయంటే ఆ ఇంట్లో ఎంతమంది పనివారు, ఎంతమంది గడ్డిని సమకూర్చేవాళ్ళు, ఆ పనివారికి భార్యలు, ఆ పనివారి యొక్క పిల్లలు వాళ్ళంతా ఒక గ్రామం వల్లే ఉన్నారు యోబు ఇంట్లో. ఆ పనివారి కోసం విస్తారంగా తోయినటువంటి ఆ గాడి పొయ్యిల్లో ఈ మనుషుడు ఒక్కడే కూర్చొని రోదిస్తూ ఏడుస్తున్నాడు. లార్డ్, ఐ కుడ్ నాట్ సే థింగ్. నేను ఏదియో చెప్పలేనయ్యా, నేను నీచుణ్ణు. నేను చివరకు స్నేహితులు అన్నారు, నీ యథార్థమైన భక్తి నీ నిరీక్షణకు ఆధారం కదా. జోఫరు, ఎలిఫజు, బిల్దద్ అన్నారు, ఏమన్నా తెలుసా, నీ యథార్థమైన భక్తి నీ నిరీక్షణకు ఆధారం కదా. చివరకు యోబు స్నేహితులు కూడా యోబును కాకు వల్లే పొడుచుకొని తిన్నారు. బిడ్డా, నిన్ను ఈ రాత్రి అనేక మంది గేలి చేస్తుండొచ్చు, ఒకవేళ ఈ రాత్రి అనేక మందిని తిరస్కరిస్తుండొచ్చు, అనేక మంది నిన్ను నీ కుటుంబాన్ని వెలివేసినట్టు మాట్లాడుతుండొచ్చు, అనేక మందిని తిరస్కరించి ఓడించినట్టుగా మాట్లాడుతుండొచ్చు. ఎక్కడ నీ పిల్లలు ఓడిపోయినట్టు కనపడ్డారో వారి కన్నుల ముందట దేవుడు ఒక ప్రణాళిక నీ కుటుంబం పట్ల కలిగి ఉన్నాడు. కొట్టండి చప్పట్ల గట్టిగా. ఒక ప్రణాళిక నీ బిడ్డల పట్ల కలిగి ఉన్నాడు, ఒక ఆలోచన దేవుడు నీ బిడ్డల పట్ల కలిగి ఉన్నాడు, ఒక ఆలోచన వినర్మలో నువ్వు ఉన్నావు. ఈ వ్యక్తి అంటున్నాడు, నేను నీచుడును. ఈ వ్యక్తి భూలోకంలో మాట్లాడితే పరలోకముల నుంచి దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు. భూలోకముల మనుషుడు ఒక ఆలోచన చేస్తే పరలోకముల దేవుడు ఈ మట్టి మనుషుడు కోసం ఒక ఆలోచన చేయడానికి ఇష్టపడ్డాడు. ఆయన ఆలోచన ఎలా ఉందో ఒక్కసారి నాతో పాటు వాక్యం లేఖలు చూద్దాం. ఆయన యొక్క ఆలోచన ఎలా ఉందో ఒకసారి చూద్దాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. దేవుని ఆలోచన ఎలా ఉంది ఈ మనుషుడు పట్ల ఒకసారి చూద్దాం. నాతో పాటు చూడండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. అందుకు యెహోవా, నువ్వు నా సేవకుడువైన, చూసావా, నీవు నా సేవకుడువైన యోబు సంగతి ఆలోచించావా? ఇప్పుడు అందరూ ఒకసారి నా వైపు చూడండి. ఈ మనుషుడేమో నేను నీచుడను, నేను ఎవరికి ఇష్టం లేని వ్యక్తిని, నా భార్య నన్ను తిరస్కరించింది, నా స్నేహితులు నన్ను విడిచిపెట్టారు, నా బిడ్డలు నేను మట్టేశాను, అంతకంటే నేను ఒంటరివాడిని అయిపోయిందని ఏడుస్తూ ఉంటే పరమంతున దేవుడు అంటున్నాడు, నా సేవకుడైనటువంటి యోబు సంగతి నువ్వు ఆలోచించావా? బిడ్డ, ఎక్కడ సేవ చేశాడు యోబు? ఇక్కడ ఏ చర్చికి వెళ్ళి దేవుని సేవ చేశాడు? ఏ ప్రాంతంలో ఎవరికి సువార్త చెప్పాడు? ఊజన దేశంలో మందిరం కట్టి యోబు ఎక్కడ కూడా సేవ చేయలేదు. అప్పటికది మనస్సాక్షి యుగంలో జరుగుతున్నటువంటి ఒక జీవించే కాలం అది. ఆ మనస్సాక్షి యుగంలో ఎక్కడ మందిరాలు కూడా లేవు. అప్పటికే ధర్మశాస్త్ర యుగం కూడా రాలేదు. ఆ మనస్సాక్షి యుగంలో ఈ మనుషుడు దేవుని దృష్టికి ఒక సేవకుడుగా కనపడ్డాడు. యు ఆర్ మై సర్వెంట్, ఐ నెవర్ లీవ్ టు యూ. నువ్వు నా సేవకుడివేనంటున్నాడు. ఎక్కడ పరిచర్య చేయకపోయినా, ఎక్కడ సేవ చేయకపోయినా ఆయన దృష్టిలో మాత్రం నువ్వు నా సేవకుడువైన యోబు సంగతి ఆలోచించావనంటే దేవుని ఆలోచనలోకి ఈ మట్టి మనుషుడు ఎంత అద్భుతంగా వెళ్ళిపోయాడో. కొట్టండి చప్పట్ల గట్టిగా. ఈ మట్టి మనుషుడు ఎంత అద్భుతంగా దేవుని ఆలోచనలోకి వెళ్ళిపోయాడో. ఈ రాత్రి ఎవరు నీ గురించి ఆలోచించకపోయినా, ఎంతమంది ఆలోచనలు నేను తిరస్కరించినా, ఎంతమంది నిన్ను నీ కుటుంబాన్ని వెలివేసినట్టు మాట్లాడినా, ఎంతమంది నీ సేవను గురించి అనాలోచితంగా మాట్లాడినా, ప్రతి ఒక్కరూ పైరూపాన్ని నీ జీవితం లక్ష్య పెట్టినా, ఈ రాత్రి దేవుడు లక్ష్య పెట్టే వాటిని మనుషులు లక్ష్య పెట్టలేరు.
ఆయన ఉద్దేశం ఏంటో తెలుసా? నా సేవకుడైన యోబు సంగతి నువ్వు ఆలోచించితివా అని అన్నాడంటే దేవుని ఆలోచన పరిధిలోకి యోబు వెళ్ళిపోయాడు. బిడ్డ, ఈరోజు నువ్వు నీచుడు కాదు, నీచురాలు కాదు. ఈరోజు నువ్వు తక్కువ దానివాదు, తక్కువ వాడు కాదు. నువ్వు దేవుని దృష్టిలో ఒక విలువైన వ్యక్తిగా ఆయన సన్నిధిలో నిలబడి ఉన్నావు. కొట్టండి చప్పట్లు గట్టిగా. దేవుని సన్నిధిలో నిలబడి ఉన్నావు. ఎంతమంది ఇక్కడ గాయపరచబడి వచ్చారు, ఎంతమంది ఇక్కడ ఓడిపోయి వచ్చారు, ఎంతమంది తిరస్కరించబడి వచ్చారు, వారందరి విషయంలో దేవుడు చెప్తున్న మాట వాక్యంలో చూడండి నాతో పాటు. అతను యథార్థవంతుడు, న్యాయవంతుడు, సత్యవంతుడు, భూమి మీద అతని వంటి వాడెవడును లేనే లేడు. అతని వంటి వాడెవడును, నీ వంటి వాడెవడు ఈ భూమి మీద లేడని దేవుడు ఆలోచన చేస్తుంటే నీవనుకుంటున్న భూమి మీద చేరి, అయ్యా నేను చచ్చిపోతే బాగున్నయ్యా, అయ్యా నేను ఇంక బతకలేనయ్యా, అయ్యా నేను ఈ శ్రమల మధ్య జీవించలేనయ్యా, అయ్యా నేను ఇరుకుల్లో నలిగిపోతున్నానయ్యా, అయ్యా నేను ఈ యొక్క పరిస్థితుల మధ్య నేను కొనసాగించబడలేకపోతాను, చాలాసార్లు ఏడుస్తూ కూర్చున్నావు. బిడ్డ, దేవుని ఉద్దేశం తెలుసా? నా బిడ్డ లాంటి వ్యక్తి ఈ చుట్టుపక్కల ఎక్కడా లేరని ఆయన అనుకుంటున్నాడు నీ గురించి. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆయన ఉద్దేశం అంటే తెలుసా? నా కుమార్తెలాగా ప్రార్థించే వ్యక్తి ఎవరు లేరు, నా కుమారుడులాగా ప్రార్థన చేసే వ్యక్తి లేరు, నా సేవకులాగా ప్రార్థన చేసే వ్యక్తి ఎవరు లేరని ఆయన అనుకుంటుంటే నీవు అనుకుంటున్నావు, అయ్యా నేను ఇక్కడ ఉండలేనయ్యా, నేను ఇక్కడ సేవ చేయలేనని నేను అనుకుంటున్నాను. బిడ్డ, నువ్వు చాలాసార్లు ఇతరుల గురించి ఉన్నతంగా ఆలోచన చేస్తావు, నీ గురించి చాలా తక్కువగా ఆలోచన చేస్తావు, నీ గురించి చాలా తక్కువగా ఆలోచన చేస్తావు. వాక్యంలో రాయబడింది, తను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలని రాయబడిందండి. తను తాను ఉపేక్షించుకొని అనే మాటకు అర్థం ఏంటంటే నిన్ను నీవు అర్థం చేసుకొని దేవుని సిలువను ఎత్తుకొని అని రాయబడలేదు. అక్కడ నీ సిలువను నువ్వు ఎత్తుకొని ఆయన వెంబడించమని రాయబడింది. సిలువ అనగానే శ్రమ ఉంటుంది, సిలువ అనగానే అవమానం ఉంటుంది, సిలువ అనగానే నిరీక్షణ లేని జీవితం ఉంటుంది, సిలువ అనగానే తిరస్కారం ఉంటుంది, సిలువ అనగానే అనేక సార్లు నిందించబడిన చేదైన అనుభవం ఉంటుంది, సిలువ అనగానే ఆ చుట్టుపక్కల ద్వేషంతో కూడిన మనుషులు గుమికూడు ఉంటారు. ఇంత పెద్ద సిలువను మోయడము ఎవరికి సాధ్యము? దూరం నుంచి అనుకుంటారు, నేను ఆల్బర్ట్ ఇలాగుంటే బాగుంటుంది, ఆల్బర్ట్ ఇలాగుంటే బాగుంటుందని. అరే పిచ్చోడా, కొన్ని సంవత్సరాల క్రితం నేను ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు, నేను దేవునికి మహిమ కలుగునుగాక దాదాపు ఒక 10 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు మా ఈ ఊర్లో కనీసం సరైనటువంటి వసతులు కూడా లేవు, సరైనటువంటి నివాసాలు కూడా అంతగా లేవు. కానీ దేవుడు ఇప్పుడున్న పరిస్థితులు అప్పుడున్న పరిస్థితులను బేరీజీ వేసుకొని చూటే ఆయన ఆశీర్వాదం ఈ ప్రాంతం మీదకి దిగి వచ్చింది. ఆయన ఆశీర్వాదం ఈ ప్రాంతం మీదకి దిగి వచ్చింది. నేను ఆరంభంలో ఆ రోజుల్లో నేను లాబానయ్య గారి యొక్క ప్రాంతంలోకి వెళ్తే అక్కడ చాలా కడుహీనమైన పరిస్థితులు. బాలాజన్న గారు ఒక ఊరు తీసుకెళ్ళి ఆ ఊరికి వెళ్తే కడుహీనమైన పరిస్థితులు. కానీ ఇప్పుడున్న పరిస్థితులు బేరీజు వేసుకొని చూస్తే ఎంతో ఉన్నతమైన ఆశీర్వాదం, ఎంతో ఉన్నతమైన దీవెన. బిడా, నువ్వు మాత్రమే నీ సిలువను మోయగలవు. ఒక వ్యక్తి అనుకుంటున్నాడట, నేను పలానా పాస్టర్ లాగా ఉంటే బాగుంటుంది, నేను పలానా పాస్టర్ లాగా సేవ చేస్తే బాగుంటుంది, నేను పలానా వ్యక్తి లాగా ఉంటే బాగుంటుంది అనుకున్నట్ట. ఇక రాత్రి ఆయనకు ఒక కళ వచ్చింది. ఆ కళలో ఏంటంటే రకరకాల సిలువలన్నీ అక్కడ పడిపోయి ఉన్నాయి. ఒక రకాల సిలువలు ఉన్నాయి. ఒక సిలువ అయితే వజ్రాల హారంతో దగదగ మెరిసిపోతుంది, మరొక సిలువ అయితే అందంగా మెరిసిపోతుంది, మరొక సిలువ అయితే చిత్ర విచిత్రంగా ఉంది. అమ్మో, ఇన్ని రకాల సిలువలు ఇక్కడ ఉన్నాయని తాను ఎంతో సంతోషపడి నడుచుకుంటూ వెళ్తున్నాడు ఆ వైపున. ఈ లోపల మనస్సాక్షి చెప్తుంది, ఇదిగో ఏ సిలువ ఎత్తుకున్నా నీకు విలువ ఉండదు, నువ్వు ఆ వజ్రాల సిలువను కానీ వెతుకున్నావంటే, ఆ రంగుల సిలువ ఎత్తుకున్నావంటే, నువ్వు మెడలే వేసుకుంటే నీకు ఎంతో విలువ ఉంటుంది, కాబట్టి ఆ సిలువ ఎత్తుకో అని చెప్పేదట. వెంటనే ఆ సిలువ దగ్గర రాగానే ఆ వజ్రాల హారంతో కూడిన ఆ సిలువను ఈ వ్యక్తి పైకి లేపలేకపోయాడు. అది లేపదామంటే కాస్త శక్తి కూడా ఇతనికి సరిపోవట్లేదు. ఓ, ఎంత బరువుగుందంటే అంత బరువుగుంది. అతను అనుకుంటున్నాడు, అమ్మో ఎంత బరువైన సిలువను నేను మొయ్యలేను బాబో, ఈ సిలువ నాకొద్దు, ఇది ఎవరికి తగుతుందో వారికే తగుతుందని పక్కకి వెళ్ళిపోయాడు. ఇంకొక సిలువ అక్కడ ఉంది. ఆ సిలువ మీద అందంగా లతలు ఎగబాకి చక్కగా పూలు పూసున్నాయి. ఇంత చక్కనైనటువంటి ఈ సిలువను నా మెడలో వేసుకుంటే నాకు ఎంతో విలువ ఉంటుంది, ఈ చక్కనైనటువంటి ఈ యొక్క పుష్పాల సువాసన నా జీవితానికి ఎంతో ఆనందం ఇస్తుందని ఆనందంగా వెళ్ళి ఆ సిలువ దగ్గరికి వెళ్ళాడు. ఎప్పుడైతే ఆ సిలువ దగ్గరికి వెళ్ళాడో ఆ సిలువ కింద బలమైన ముండ్ల పొదల చేత ఆ సిలువ అంతా నింపబడి ఉంది. ఆ ముళ్ళు గుచ్చుకోగానే, అమ్మో నేను పైన లతలు చూశాను కానీ లోపల నా ముళ్ళు చూడడం లేదు, ఈ సిలువ కూడా నాకొద్దు అని అన్నాడు. ఇంకొంచెం ముందుకు వెళ్ళాడు. ఒక సిలువ అక్కడ ఎంతో సుగంధంగా ఉంది, ఎంతో సౌందర్యంగా ఉంది. అమ్మో, ఈ సుగంధమైనటువంటి ఈ సౌందర్యమైనటువంటి ఈ సిలువను నా మెడలో వేసుకుంటే నాకెంతో అందం వస్తుందని ఆ యొక్క సిలువ దగ్గరికి వెళ్ళగానే తన చేతికి నల్లటి కందెనలాగా తన శరీరం అంతా నింపబడిపోయింది. అమ్మో, ఈ సిలువ కూడా నాకొద్దు, తాకగానే ఇంతటి నల్లటి కందెన అయిపోయింది, ఇది నాకు సరిపోదని ఇంకొంచెం ముందుకు వెళ్తున్నాడు. అక్కడ ఒక సిలువ పడిపోయింది. ఆ సిలువను ఎత్తుకొని భుజాన్ని వెతుకోగానే తనకు సరిపోయింది. ఆ సిలువ మీద కొన్ని మాటలు రాయబడ్డాయి. ఏమనో తెలుసా?
యెషయా గ్రంథం 66వ అధ్యాయం 12వ వచనం ప్రకారంగా ఒకరిని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించిన వాక్యం అతను కనబడింది. హగ్గై గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనంలో ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించదని రాయబడింది. అంతకంటే ఎక్కువగా అనగా హగ్గై గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనంలో నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక భయపడకూడదని రాయబడింది. 49వ అధ్యాయం యెషయా గ్రంథంలో చెప్పబడినట్టు ఇదిగో చూడు మన అరచేతుల మీద నేను చెక్కుకొని ఉన్నానని ఒక్కొక్క ఆదరణకరమైన మాటలు ఆ సిలువ మీద కనబడి ఉన్నాయి. ఆ యొక్క మాటలను చదువుకుంటుంటే తన కన్నీళ్లు కారిపోతున్నాయి. తను అనుకుంటున్నాడు నాకు ఈ సిలువ సరిపోయింది, ఇది నాకు సరిపోయిన సిలువని. ఆ సిలువను ఎత్తుకొని నడుస్తూ ఉండగా వెనక నుంచి ఒక స్వరం వినపడింది, ఈ సిలువ నీ కొరకే నేను పంపించాను అన్నాడు. కొట్టండి చప్పట్లో. బిడా, నువ్వు వాళ్ళని వీళ్ళని ఈరోజు కంపేర్ చేసుకోవద్దు, వాళ్ళని వీళ్ళని ఊహించుకోవద్దు, వాళ్ళ సేవ వీళ్ళ సేవ గురించి ఆలోచించద్దు. నా దేవుడు నన్ను ప్రేమించి ఏమిచ్చాడో, నిన్ను ప్రేమించి ఇచ్చాడో. నువ్వు నీచుడివే కావచ్చు, ఒకవేళ నీ దృష్టికి నువ్వు తక్కువ వాడిగే కావచ్చు, ఆయన దృష్టిలో నువ్వు ఏమై ఉన్నావో ఈ రాత్రి నువ్వు అర్థం చేసుకుంటే నీ గురించి నీకు అర్థమవుతుంది. ఆమెను చెప్పండి గట్టిగా. ఇక్కడ యోబు గురించి దేవుడు అనుకుంటున్నాడు, అతన్ని వంటి వాడెవడు భూమి మీద లేనే లేడు. చెప్పండి, అతన్ని వంటి వాడెవడు భూమి మీద లేనే లేడు. రెండవదిగా రాయబడింది అక్కడ ఏమనంటే దేవుని యొక్క సేవకుడుగా యోబు గుర్తించబడ్డాడు. మూడవదిగా నా సేవకుని గురించి నువ్వు ఆలోచించితే అన్నాడంటే దేవుని ఆలోచన పరిధిలోకి యోబు వెళ్ళిపోయాడండి. యోబేమో భూమి మీద నేను నీచుడు అనుకుంటుంటే నా దేవుడు పరలోకంలో ఉన్నతంగా అనుకుంటున్నాడు. బిడ్డ, నీ గురించి ఈరోజు ఆయన ఉన్నతంగా అనుకుంటున్నాడు. అని ఇంకొక మాట చూపిస్తాను, ఇంకొక భక్తుడిని. దయచేసి నాతో పాటు చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనం. నాని జోనా గారు రావాలి. యెహోవా అన్న మైకి అండి అన్నకి చదువన్నయ్య. యెహోవా నీకును మధ్య న్యాయాధిపతి అయి తీర్పు తీర్చునుగాక. ఆయనే సంగతి విచారించి 24:15 మొదటి సమూయేలు గ్రంథం 24:15 చదువునన్న. సంగతి విచారించి నా పక్షమున వాద్యమాడి నీ వశము కాకుండా నన్ను నిర్దోషణ తీర్చునుగాక. ఆ పైవచనం రాయబడింది, చచ్చిన కుక్క వంటి వాడును మిన్నల్లి వంటి వాడునైన నన్ను తరమడానికి నేను ఏ పాటి వాడును అన్నాడు. చదువుతావు మాట. ఇశ్రాయేలీయుల రాజు ఎవరిని పట్టుకొని బయలుదేరి వచ్చి ఉన్నాడు. ఏ పాటి వాడును తరుముచున్నాడు. చచ్చిన కుక్కను కదా అనుకుంటున్నాడు, మిన్నల్లిని కదా అని రాయబడింది. అందరూ నా వైపు చూడండి ఒకసారి. దావీదు ఏమనుకుంటున్నాడు ఇక్కడేదంటే నేను చచ్చిన కుక్కను అనుకుంటున్నాడు. ఇప్పుడు దావీదు తన దృష్టికి తాను ఏమనుకుంటున్నాడంటే నేను చచ్చిన కుక్కను అని అనుకుంటున్నాడు. మరొక వైపు అనుకుంటున్నాడు నేను మిన్నల్లి వంటి వాడను. మిన్నల్లి అంటే చాలా చిన్నది, దానికి గుండె ఉండదు, ఊపిరితిత్తులు ఉండదు, పేగులు ఉండవు, ఏమీ ఉండవు. అది చాలా క్రిమి, స్మాల్ ఇన్సెక్ట్. ఒక చిన్న పురుగుతో తాను పోల్చుకుంటున్నాడు. నేను మిన్నల్లింటి వాడను అని అంటున్నాడు. చచ్చిన కుక్కను. బతికిన కుక్క దగ్గరికి పోతేనే ఈ రోజుల్లో వాసన ఎక్కువ, వీధి కుక్కలు అంటేనే. కానీ చచ్చిన వీధి కుక్క రోడ్లో పడిపోతే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి బాలాజన్న. ఆ చచ్చిన కుక్క దగ్గరికి ఎవ్వరూ పోలేరు, అంతటి దుర్గంధమైన వాసన. అంటే దావీదు అనుకుంటున్నాడు నేను చచ్చిన కుక్క వంటి దుర్గంధమైన వాసన కలిగిన వాడును, అంతకంటే ఎక్కువగా నేను మిన్నల్లి వంటి వాడును. అయ్యో, నా జీవితంలో నా పక్షముగా వాద్యమాడి నాకు న్యాయం తీర్చే వాళ్ళు ఎవరు లేరని ఈ వ్యక్తి కింద చేరి రోధిస్తుంటే చుట్టుపక్కల అనుకుంటున్నారు నిజమే దావీదు మిన్నల్లింటి వాడే అనుకుంటున్నారు, దావీదు చచ్చిన కుక్క లాంటి వాడే అనుకుంటున్నారు. చివరకు సౌలుతో వచ్చినటువంటి సైనికులందరూ అనుకుంటున్నారు ఏమంటారు తెలుసా, ఇదిగో మా రాజు ఎదుటే ఒప్పుకున్నాడు అతడు చచ్చిన కుక్క వంటి వాడని. అవును బిడ్డ, అతడు దావీదైతే నేను చచ్చిన కుక్క వంటి వాడిని అనుకున్నాడు. కానీ దేవుడు ఏమనుకుంటున్నాడో దావీదుకి అర్థం కాలేదు. దేవుడు ఏమనుకుంటున్నాడో దావీదుకి అర్థం కాలేదు. చాలాసార్లు లోకం నిన్నేమని ఉంటుందంటే నిన్ను అర్థం చేసుకోవడానికి, లేదా నిన్ను అర్థం చేసుకోవడానికి లోకం ప్రయత్నించకపోయినా, చాలాసార్లు నీ సేవా జీవితంలో నీ చుట్టుపక్కల వారు గుర్తించకపోయినా, చాలాసార్లు నీ జీవితంలో వ్యక్తిగత అనేక మందిని ప్రేమించకపోయినా నీ గురించి ఆలోచించిన ఒక వ్యక్తి ఉన్నాడనే విషయం నువ్వు ఎందుకు మర్చిపోతున్నావు? నిన్నే ఎందుకు నువ్వు పదే ఆ విషయం తలంచుకొని ఏడుస్తూ కూర్చున్నావు? ఇప్పుడు దావీదు అనుకుంటున్నాడు నేను మిన్నల్లి వంటి వాడు ఎవరున్నారు అనుకుంటున్నాడు. ఒక రాజు దగ్గర సైన్యం ఉంది, రాజు దగ్గర పరివారం ఉంది. ఎవరక్కడా అని అంటే సౌలు మాట వినగానే కొన్ని వేల మంది వచ్చి నిలబడతారు. అంతకమంటే ఒక వ్యూహ సైన్యం వచ్చి
దావీదుకు వ్యతిరేకంగా నిలబడుతుంది. అంతకంటే ఎక్కువగా సౌలు చుట్టూ పరివారం ఉన్నారు, అంతకంటే మంది మార్బలం ఉన్నారు, అశ్వం ఉన్నది, మరి అన్ని బలాల చుట్టూ కూడా సౌలు ఉన్నాడు. కానీ ఏ బలము లేనోడు ఒక్క దావీదు ఒక్కడేనండి. ఈ రాత్రి ఒక్కసారి నీ గురించి ఆలోచించుకో బిడ్డ. ఒకవేళ నీకు ఏ బలం లేని వ్యక్తివే కావచ్చు, ఒకవేళ నువ్వు అందరి దృష్టికి చచ్చిన కుక్క కంటే హీనమైన దుర్గంధమైన వాసన కలిగిన వ్యక్తివే కావచ్చు, అందరికంటే నీ జీవితం అంతా కూడా అనగారిపోయినట్టే ఉండొచ్చు, అందరికంటే నీ జీవితం అంతా కూడా ఓడిపోయినట్టే ఉండొచ్చు. కానీ నీ గురించి దేవుడు ఏమనుకుంటున్నాడు? నీ గురించి దేవుడు ఏమనుకుంటున్నాడు? ఇప్పుడు చదవండి నాతో పాటు దయచేసి. మొదటి రాజుల గ్రంథము లేదా మొదటి సమూయేలు గ్రంథం ఇంకా బాగుంటుంది. మొదటి సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయము 14వ వచనం. యెహోవా నా చిత్తానుసారమైన మనుషుని కనుగొని ఉన్నాను. ఆమెను చెప్దామా గట్టిగా ఒకసారి, ఇంకొకసారి చెప్దామా? నా చిత్తానుసారుడైన మనుషుణ్ణి నేను కనుగొని ఉన్నాను. దేవుని చిత్తానుసారమైన మనుషుణ్ణి దేవుడు కనుగొన్నాడంట. అంటే సౌలు దేవుని దృష్టికి ఎన్నిక లేడా? సౌలుతో ఉన్న అశ్వబలము, ధనబలము, ప్రజబలము ఏమి కూడా తనకు దేవుని దృష్టికి ఎన్నిక కాలేదా? బిడ్డ, ఒక మనుషుడు నేను చచ్చిన కుక్క లాంటి వాడును, నేను మిన్నల్ని వాడిని అనుకుంటుంటే దేవుడు అనుకుంటున్నాడు నేను నా చిత్తానుసారుడైనటువంటి ఒక వ్యక్తిని నేను కనుగొన్నానన్నాడు. ఈ రాత్రి దేవుని చిత్తానుసారమైనటువంటి వ్యక్తివి నువ్వు. నీ గురించి నువ్వు చాలాసార్లు నేను ఇంతటి వాడిని, నేను అంతటి వాడిని అనుకుంటున్నావు. లేదు బిడ్డ, నువ్వు దేవుని చిత్తములో ఉన్న వ్యక్తివి, దేవుని ప్రణాళికలో ఉన్న వ్యక్తివి, దేవుని యొక్క ఏర్పాట్లో ఉన్న వ్యక్తివి, దేవుని చేతిలో ఒక బలమైనటువంటి సాధనంగా ఆయనను చూడాలనుకుంటుంటే నీవైతే అయ్యో నా పరిస్థితి ఇంతే అనుకుంటున్నావు. నా పరిస్థితి నువ్వు ఇంతే అనుకుంటున్నావు. నువ్వు దేవుని ఆలోచనగా అర్థం చేసుకోగలిగితే, దేవుని ఉద్దేశంగా నీకు అర్థమైతే, ఈరోజు నువ్వు ఎక్కడెక్కడైతే నువ్వు తక్కువ వాడుగా అనుకున్నావో వాళ్ళ కళ్ళ ముందే నా దేవుడు నిన్ను గొప్ప చేయ మొదలు పెడతాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. నా దేవుడు నిన్ను గొప్ప చేయ మొదలు పెడతాడు. నా దేవుడు నిన్ను ఉన్నతంగా ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. నా దేవుడు నిన్ను అక్కడ ఏం చేస్తాడంటే నా హృదయానుసారుడు, నా చిత్తానుసారుడని నీ గురించి ఆయన సాక్ష్యం ఇచ్చినట్లుగా దేవుడు నిన్ను మారుస్తాడు. దావీదు ఇంత తక్కువగా మాట్లాడుకుంటుంటే దావీదు దేవుడు గురించి అంతఃపురంలో ఏమనుకుంటున్నాడంటే, దావీదు అలా అనద్దయ్యా, నువ్వు నా దృష్టికి ఒక విలువైన వ్యక్తివి అని అంటున్నాడు. ఆమెను చెప్దాం గట్టిగా. నువ్వు నా దృష్టికి ఒక చిత్తానుసారంగా నెరవేర్చే వ్యక్తివి. ఈ భూమి మీద ఎంతోమంది ఉండొచ్చు నాకు, కానీ వాళ్ళందరిలోకెల్లా నా చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తివి, వాళ్ళందరిలోకెల్లా నా ప్రణాళికను ఏర్పాటు చేసుకునే వ్యక్తివి, అంతకంటే ఎక్కువగా నా హృదయానుసారుడిగా జీవించే వ్యక్తివి. నీ వంటి వ్యక్తి నాకు ఎక్కడ దొరకలేదనుకుంటున్నాడండి దేవుడు. ఎంత అద్భుతమైన దేవుని ప్రేమ! నీ ఆలోచనలో ఏమో ఈరోజు నేను ఇంతే, నా సేవ ఇంతే, నా పరిస్థితి ఇంతే అనుకుంటున్నావు బిడ్డ. ఒకవేళ నీ పరిస్థితిని బట్టి ఈరోజు నువ్వు కృంగిపోతుండొచ్చు. ఒకవేళ నీ రూపురేఖలను బట్టి ఈరోజు నిన్ను ఎవరు పక్కన అర్థం చేసుకోకుండా పోవచ్చు. ఒకవేళ నీ స్థితిగతులను బట్టి ఎవరు నిన్ను గుర్తించకపోవచ్చు. నా దేవుని గుర్తింపులో, మనుషుల గుర్తింపు ఎప్పుడైతే నీ జీవితంలో తరిగిపోతుందో అప్పుడు దేవుని గుర్తింపు నీ జీవితంలో వర్ధిల్లడం ప్రారంభిస్తుంది. దేవుని గుర్తింపు నీ జీవితంలో వర్ధిల్లడం ప్రారంభిస్తుంది. నా మంచి కోరేదేదో నీవే నాకు అనుగ్రహించు, నీవు తప్ప ఎవరు లేరిలా, నీవే కదా నా దిక్కు. యేసయ్యా యేసయ్యా నా మంచి కోరేదేదో నీవే నాకు అనుగ్రహించు, నీవు తప్ప ఎవరు లేరిలా, నీవే కదా నా దిక్కు. నా మంచి కోరేదేదో నీవే నాకు అనుగ్రహించు, నీవు తప్ప ఎవరు లేరిలా, నీవే కదా నా దిక్కు. నరమాత్రుడనో ప్రభువా నశించి పోనీకయ్యా, నరమాత్రుడనో ప్రభువా నశించి పోనీకయ్యా, నా ఆశ నీవేనయ్యా, నీవు లేక నేలేనయ్యా, నా ఆశ నీవేనయ్యా, నీవు లేక నేలేనయ్యా. అనంత జ్ఞాని
జ్ఞాని, విశ్వానికి యజమాని, నా హృదయపు అభిమాని, నా జీవిత చుక్కాని నీవే. ఉనికి ఉన్నంత వరకు నీతోనే జీవిస్తా, ఏ దారి అయినా ప్రభువా నీ వెంటే నడిచొస్తా, ఏ చెర అయినా ప్రభు నీకైనే జీవిస్తా, సర్వాంగముగా ప్రభువ సజీవయాగం అర్పిస్తా. అనంత జ్ఞాని, యేసయ్యా, యేసయ్యా. చప్పట్లు కొడదాం. నీ గురించి ఎంతమంది తక్కువగా మాట్లాడినా, నీ బిడ్డల గురించి ఎంతమంది తృణీకరించి మాట్లాడినా, నీ బిడ్డల దేవుడు ఉన్నతంగా పైకి లేవనెత్తబోతున్నాడు. నీ కుటుంబాన్ని దేవుడు కొండ మీద తిరిగి మరలా కట్టబోతున్నాడు. ఓడిపోయిన నీ జీవితంలో దేవుని విజయాన్ని చూడబోతున్నావు. కృంగిపోయి కరిగిపోయిన నీ జీవితంలో దేవుని కనులారా హృదయానందాన్ని చూడబోతున్నావు. అదిగో అదిగో నా యేసయ్య. ప్రాణమున్నంత వరకు పరిపూర్ణతలో ఎదిగించు, నిందలేని మనస్సాక్షితో నీతిగా నన్ను నడిపించు. అయ్యా, నీ కొరకు నన్ను నీతిగా నడిపించు. ప్రాణమున్నంత వరకు పరిపూర్ణతలో ఎదిగించు, నిందలేని మనస్సాక్షితో నీతిగా నన్ను నడిపించు. నీవు నన్ను గద్దించినచో నిన్నే నేను హత్తుకుంటా, నీవు నన్ను గద్దించినచో నిన్నే నేను హత్తుకుంటా, సాక్షిగా నీకై బ్రతికి సజీవయాగం నేనవుతా, సాక్షిగా నీకై బ్రతికి సజీవయాగం నేనవుతా. విశ్వానికి యజమాని, నా హృదయపు అభిమాని, నా జీవిత చుక్కాని యేసయ్యా, 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 యేసయ్యా. ఈరోజు నా హృదయాన్ని తాకేసయ్యా, ఈరోజు నా జీవితాన్ని మార్చు యేసయ్యా. ఓలా షాబా రాబా ఓరి నామా దరాలాబా నిమాలా జరాదాలాబా. నా యేసయ్యా. ఈరోజు నీ జీవితం ఓడిపోయి ఇక్కడికి వచ్చావు. గొప్ప విజయపుతో దేవుడిని పంపించబోతున్నాడు. ఒకరోజు నేను ఒక ఊరు వెళ్ళాను. ఆ ఊరిలో ఒక తల్లి తన బిడ్డలను తీసుకొని నా దగ్గరకు వచ్చింది. తనకు కుష్టి వ్యాధి, కాళ్ళు చేతులు లేవు. నేను ఒక 13 సంవత్సరాలుగా కుష్టి వ్యాధుల మధ్యలో సేవ చేస్తున్నాను. అక్కడ 700 మంది విశ్వాసులు ఉంటారు. ఆ కుష్టి వ్యాధుల మధ్యలో సేవ చేస్తున్న నేను ఆ రోజున ఆ భార్య భర్తలు ఇద్దరు తన బిడ్డలను తీసుకొచ్చి అయ్యా నా బిడ్డల కొరకు ప్రార్థన చేయండి అన్నారు. అతను అంటున్నాడు, అయ్యా నేను భిక్షాటన చేసుకుంటూ బతుకుతున్నాను, నేను భిక్షాటన చేసి బతుకుతున్నాను అయ్యా, నాకు వేరే మార్గం లేదు. నా భార్య తోపుడు బండిలో కూర్చుంటుంది,
నేను ఆ తోపుడు బండి తోసుకుంటూ వెళ్తాను, నా పరిస్థితి ఇది, నా జీవితం ఇది అని అన్నాడు. నేను ఆ ఇద్దరు బిడ్డల మీద చేతులు పెట్టి ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మా మధ్యకి దిగి వచ్చాడు. నేను ప్రార్థిస్తూ ఉండగా యెషయా గ్రంథం 58వ అధ్యాయం 14వ వచనం ప్రకారంగా, దేశం యొక్క ఉన్నత స్థలముల మీదకు నేను నిన్ను ఎక్కిస్తాను, నువ్వు యెహోవా యందు ఆనందించబోతున్నావు. దేశం యొక్క ఉన్నత స్థలాల మీదకి దేవుడు నీ బిడ్డలు లెక్కించబోతున్నాడు. ఈ చుట్టుపక్కల ఎవ్వరూ తీయలేనంత ఉన్నతమైన శాలరీని దేవుడు నీ బిడ్డలు తీయబోతున్నారు. నీ బిడ్డలు ఈ దేశంలో ఉండరు, ఇతర దేశాలలో ఉంటారు అని అన్నప్పుడు పక్కనున్న వాళ్ళు అన్నారు, మణిబాబు గారు పిచ్చోడు, ఏదో ఆత్మలో ఉండి అలా చెప్పాడు. ఈ కుష్టి వ్యాధి కలిగిన పిల్లలు, ఈ అడుక్కు తినే వాళ్ళ పిల్లలు దేశం యొక్క ఉన్నత స్థలాలు ఎక్కడం ఏంటి, అంతకంటే ఎక్కువగా ఈ చుట్టుపక్కల ఎవ్వరికి లేనంత ఉన్నతమైన శాలరీ కలిగి వీరు జీవించడం ఏంటని ఆ రోజు అందరూ నవ్వారు. అతడైతే ఆ యొక్క ప్రవచనాన్ని మనసులో పెట్టుకొని అక్కడి నుంచి దుఃఖంతో వెళ్ళిపోయారు. నేను అందరికీ ప్రార్థన చేశాను, అంతా అయిపోయింది. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ ఇద్దరు భార్య భర్తలు నా దగ్గరకు వచ్చారు. అదే కుష్టు వ్యాధుల కాలనీలో నేను సేవ చేస్తున్నప్పుడు నా దగ్గరకు వచ్చి, అయ్యా, నా పెద్ద కుమారుడు అమెరికా దేశంలో నా దేవుడు స్థిరపరిచాడు, సాఫ్ట్వేర్లో వాడికి మంచి జాబ్ వచ్చింది. నా చిన్న కుమారుడు కూడా అద్భుత రీతిగా నార్త్ అమెరికాలో సెటిల్ అయిపోయాడు, దక్షిణ అమెరికాలో ఒకడు ఉత్తర అమెరికాలో సెటిల్ అయిపోయాడు. నా బిడ్డలకు ఒక్కొక్కరికి 3 లక్షల రూపాయల శాలరీ కలిగిన ఉద్యోగాన్ని నా యేసయ్య ఇచ్చాడయ్యా అన్నాడు. దురనామా షాదారాలాబారి కందారాలాబా. ఈ లైవ్లో వాళ్ళు చూస్తున్నారు. ఈరోజు వాళ్ళిద్దరు పిల్లలు దక్షిణ అమెరికాలో స్థిరపడ్డారు. వాళ్ళు ఆ భిక్షాటన చేయడం ఆపేశారు. అదే ఊర్లో ఆ కుష్ఠరోగులకి ప్రతిరోజు మధ్యాహ్నం పూట అన్నం వండి పెట్టే కార్యక్రమం పెట్టుకున్నారు. బిడ్డ, నీ జీవితం గురించి, నీ పిల్లల గురించి, నీ కుటుంబం గురించి ఎవరెవరైతే తిరస్కరించి మాట్లాడారో, ఎక్కడైతే నీ జీవితం అంతా శూన్యమో అని అనుకున్నావో, నీ దేవుడు ఎవరో నీకు అర్థమైతే నువ్వు ఎప్పుడు తిరగబడి మాట్లాడు. శూన్యంలో సమస్తాన్ని కలుగు చేసిన దేవుడు, నా జీవితం అంతా శూన్యమైంది అనుకున్నావు, నా జీవితం అంతా ఇంకా సమస్తము శూన్యమే అనుకున్నావు. కానీ శూన్యములో సమస్తాన్ని కలుగు చేసిన దేవుడు నీతో ఉన్నాడని నీకు అర్థమైతే ఈరోజు నీ శూన్యమైన జీవితంలోనే సమస్తాన్ని దేవుడు సమకూర్చి ఇవ్వబోతున్నాడు. సమస్తాన్ని దేవుడు సమకూర్చి మరలా నిన్ను నిలవబెట్టబోతున్నాడు. ఆ ఇద్దరు పిల్లలు నాకు అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడుతుంటారు, మణిబాబు అంకుల్ గారు, మేము ఈ దేశంలో స్థిరపడ్డాము, మీరు అక్కడ బాగున్నారా, మీరు అక్కడ సేవ చేస్తున్నారు, మీ సేవ గురించి మేము చూస్తున్నాం అన్నప్పుడు నేను అన్నాను, బాగున్నాను బిడ్డ, బాగున్నా. బిడ్డ, నీ జీవితంలో గుర్తుపెట్టుకో, ఈరోజు నీ పిల్లలు ఎక్కడున్న పిల్లల మీద నీ చేతులు పెట్టి ప్రార్థన చేయి. అయ్యా, ఇదే ఊర్లో నా బిడ్డలు ఉద్యోగం లేక తిరుగుతున్నారు, ఇదే ఊర్లో నా పిల్లలు సరైనటువంటి దిశ కలిగిన సాక్ష్యం లేకుండా ఉన్నారు, ఇదే ఊర్లో నా భర్తకు సరైన సాక్ష్యం లేదు, ఇదే ఊర్లో నేను అప్పుల జాబితాలో కూరుకుపోయినాను, ఇదే ఊర్లో నా శిరస్సును, నా తల నిలబెట్టు ప్రభువా, నువ్వు ప్రార్థన చెయ్యి. ఈరోజు నీ ప్రార్థన దేవుడు వింటాడు బిడ్డ. యోబు నీచుడు అనుకున్నాడు భూమి మీద, కానీ దేవుడు అనుకుంటున్నాడు పరలోకంలో, ఇతని వంటి వాడెవడూ లేడు, ఇతడు నా సేవకుడు అనుకున్నాడు. దావీదు అనుకున్నాడు, నేను చచ్చిన కుక్క లాంటి వాడును, నేను మిన్నలాంటి వాడును, నాకు న్యాయము తీర్చే వాళ్ళు ఎవరో లేరు అనుకున్నారు. ఈ న్యాయము తీర్చడానికి ఒక్కడు కూడా లేని ఈ అనాథన దేవుడు అంతఃపురములనగా పరలోకపు అంతఃపురం నుండి చూసి, ఇతడు నా హృదయానుసారుడు, నా చిత్తానుసారుడు, నా కొరకు ఇతడు ప్రత్యేకించబడ్డాడు అనంటే ఆయన ఉద్దేశం ఎంత గొప్పదో ఆలోచించి చూడు. ఈరోజు నీకు దేవుని ఆలోచన కావాలా, లేకుంటే నీ ఆలోచన పరిధి కావాలా? నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తిని అందరూ అనుకుంటున్నారు ఇతడు నత్తివాడు, సరిగా మాట్లాడలేడు, ఇతని జీవితం అంతా నోటి మాంద్యం కలిగిన వాడు అనుకుంటున్నారు. కాబట్టి మీరు చూడండి, నిర్గమకాండం 4వ అధ్యాయం 10వ వచనం, నిర్గమకాండం 4వ అధ్యాయం 10వ వచనం చూడండి దయచేసి ఒకసారి. నిర్గమకాండం 4వ అధ్యాయం 10వ వచనం. 4వ అధ్యాయము 10వ వచనం. అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడనప్పటి నుండి నేను మాట నేర్పరని కాను, నేను నోటి మాంద్యము కలిగిన వాడును, నేను నాలుక మాంద్యం కలిగిన వాడు. చాలండి. ఈ వ్యక్తి ఏమనుకుంటాడంటే, ఇక్కడ నాకు నోటి మాంద్యం కలిగిన వాడును, నాకు నాలుక మాంద్యం ఉంది, అంతకంటే ఎక్కువ నేను నత్తివాడను, అసలు నేను మాట నేర్పరని కాను అని అన్నాడు.
మాట నేర్పని నేను కాను అన్నాడు. ఇప్పుడు ఆ వ్యక్తి ఏమనుకుంటాడంటే, అయ్యా నేను మాట నేర్పడిన కానదయ్యా, నేను అందరికంటే ఎక్కువగా నేను మాట్లాడలేను, అందరికంటే ఎక్కువగా నేను టాలెంట్ కలిగిన వ్యక్తిని కాదు, అందరికంటే ఎక్కువగా నేను తలాంతలు కలిగిన వ్యక్తిని కాదు, నా జీవితం అంతా శూన్యమయ్యా అనుకుంటున్నాడు. నోటి మాంజ్యమ కలిగిన వాడినయ్యా నేను, ఇంత నీ దాసులతో మాట్లాడినా ముందు కానీ అంతకు ముందు కానీ నాకున్నంత నత్తి ఎవరికి లేదయ్యా ఈ చుట్టుపక్కల, నా వంటి వాడు నీకెందుకయ్యా అనుకుంటున్నాడు. ఈరోజు నా బిడ్డ, నువ్వు సేవ చేస్తే చూడాలని, నువ్వు సేవకు వస్తే దేవుడు ఆలోచించాలని, నువ్వు సేవకు వస్తే నీ సేవా పరిధులను విస్తరింపచేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీ బలహీనతను బట్టి దేవుడు ఎప్పుడు నిన్ను చూడడం లేదు. ఈరోజు నీకు ఎటువంటి బలహీనతతో దేవునికి అవసరం లేదు, నువ్వు ఎటువంటి బాధ చేత ఇక్కడికి వచ్చావో దేవునికి అవసరం లేదు, ఎటువంటి శరీరంలో నువ్వు అనేకమైన రుగ్మతల చేత హీనమైనటువంటి బాధను శ్రమను ఓర్చుకుంటూ రోధిస్తూ సేవ చేస్తున్నావో అది నీకు అక్కర్లేదు బిడ్డ, అది ఆయనకు అక్కర్లేదు. నేను చెప్పాను కదా, మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. ఈ రాత్రి దేవుడు ఏదైతే నీ జీవితంలో లక్ష్య పెట్టాలనుకుంటున్నాడో అది ఎవరు కూడా గుర్తించకపోయినా ఆయన పరిధిలో నువ్వు ఉన్నావని మొదట నువ్వు అర్థం చేసుకోవాలి. ఒక గొప్ప దైవజనుడు, ఆయన మిషనరీగా ఆఫ్రికా దేశంలో పరిచర్య చేశాడు. బాలాజీ గారు పరిచర్య చేసిన తర్వాత అతనికి ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఒక ఉత్తరాన్ని పంపించారు. అయ్యా నువ్వు తిరిగి ఆ దేశంలో ఇంకా పరిచర్య చేయకు, రిటైర్మెంట్ వయసు వచ్చింది, నువ్వు తిరిగి వెనక్కి వచ్చాయి అన్నాడు. అతను ఆఫ్రికా దేశంలో దాదాపు 28 సంవత్సరాల పైగా పరిచర్య చేశాడు. 28 సంవత్సరాలుగా పరిచర్య చేసిన తరువాత అతను గొప్ప పరిచర్య నా ప్రాంతంలో చేసి తిరిగి మరలా ఇంగ్లాండ్ దేశానికి ప్రయాణమయ్యాడు. ఇంగ్లాండ్ దేశానికి ప్రయాణమైనప్పుడు అతను అనుకుంటున్నాడు, నేను ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళగానే నాకు అందరూ షాల్వా కప్పడానికి వస్తారు, అందరూ నా ముందు ఒక రెడ్ కార్పెట్ పరిచి నాకు హానర్ చేస్తారు, ఆ ఊర్లో ఉన్న మంగళ వాద్యాలను తీసుకొచ్చి నా ముందు పెట్టి నన్ను సన్మానంగా తీసుకెళ్తారు, అంతకంటే ఎక్కువగా నాకు బొకేలు తెచ్చిచ్చేవాళ్ళు, షాల్వాలు కప్పేవాళ్ళు, నన్ను సన్మానించేవాళ్ళు, నన్ను హత్తుకునేవాళ్ళు చాలామంది నా దగ్గరకు వస్తారు, అంతకంటే ఎక్కువగా నన్ను ప్రేమించే నా భార్య, నా కుటుంబస్తులు అందరూ నన్ను వచ్చి కంగ్రాట్స్ అని చెప్తారని ఊహల మేడల్లో ఊగిసలాడుతూ ప్రయాణం అవుతున్నాడు ఇంగ్లాండ్ దేశానికి. ఆ ఓడలో ప్రయాణం అవుతున్నాడు, దారి పొడుక్కి ఆలోచిస్తూనే ఉన్నాడు. ఈ లోపల అది దరికి చేరింది, హార్బర్కి వచ్చింది. ఇక అందరూ ఆ యొక్క ఓడ కిటికీ కిందతో చూస్తుంటే ఇతరు అనుకున్నట్టుగానే ఓ పెద్ద రెడ్ కార్పెట్ పరిచున్నారు. ఆ పక్క ఈ పక్క మంగళ వాయిద్యాలు వాయించే వాళ్ళు ఉన్నారు, అందరి చేతుల్లో షాల్వాలు ఉన్నాయి, అందరి చేతుల్లో బొకేలు ఉన్నాయి, ఎటు చూసినా రాజపరివారం నిలబడి ఉన్నారు, అంతకంటే ఎక్కువగా అశ్వాలు ఒక పక్క నిలబడి ఉన్నాయి, మరొక పక్క సైన్యం ఒక పక్క నిలబడి ఉన్నారు. ఈ లోపల సేవకుడు ఆనందిస్తున్నాడు, అబ్బా 28 సంవత్సరాలు సేవ చేసినందుకు నాకు ఎంత ఘనతను ఈస్ట్ ఇండియా కంపెనీ ఇవ్వబోతుందా, నేను అనుకున్నట్టుగానే నాకు ఇవన్నీ జరగబోతున్నాయని ఆనందంగా తాను ఆ ఓడలో ఆ ట్రంకు పెట్టి తీసుకొని లాక్కొని వస్తూ ఉంటే వెనకల నుంచి ఒక శబ్దం వినపడింది, ఓయ్ పక్కకు జరుకోండి అని అంటున్నారు. ఎవరನ್ನು చూస్తే ఆ ఇంగ్లాండ్ దేశపు యువరాణి ఎలిజబెత్ రాణి యొక్క కుమారుడు చార్లెస్ ప్రిన్స్ ఆ యొక్క ఓడలో ఉన్నాడు. ఆ యొక్క ఓడలో చార్లెస్ ప్రిన్స్ని చూడగానే అందరూ పక్కకి వెళ్ళిపోతున్నారు. ఈ యొక్క సేవకుడు కూడా పక్కకు వచ్చేసాడు. ఆ యొక్క చార్లెస్ ప్రిన్స్ నడుచుకుంటూ వెళ్ళాడు. అతను దిగగానే ఆ రెడ్ కార్పెట్ మీద నడుచుకొని వెళ్తున్నాడు. మంగళ వాయిద్యాలు వాయించుకుంటూ అతను తీసుకొని వెళ్తున్నారు. రాజ పరివారం అంతా వెళ్తూ ఉంది. అతనికి బొకేలు ఇచ్చేవాళ్ళు, షాల్వాలు కప్పేవాళ్ళు. సందడిగా ఉంది హార్బర్ అంతా. ఆ యొక్క ప్రాంతం అంతా కూడా జనాలతో కిక్కిరిసిపోయింది. ఆ వ్యక్తిని తీసుకొని సన్మానం తెలిపోయారు. ఈ సేవకుడు వెనకాల ట్రంకు పెట్టి లాక్కొని ఆ మెట్లు దిక్కుంటూ వస్తే కనుచూపు మేరల్లో ఒక్కడు కూడా లేడు. తన స్నేహితులు రాలేదు, ఆప్తులు రాలేదు, అయిన వారు రాలేదు, చివరకు ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా రాలేదు. తను ఏడ్చుకుంటూ అక్కడ విలిపిస్తూ ఉన్నాడు, అయ్యో నేను 28 సంవత్సరాలు అక్కడ ఆ ప్రాంతంలో సేవ చేస్తే, 28 సంవత్సరాలు నేను పరిచర్య చేస్తే ఒక్కరు కూడా నన్ను హానర్ చేయడానికి రాలేదే, ఒక్కరు కూడా నన్ను గుర్తించడానికి రాలేదు, ఒక్కరు కూడా నన్ను బేష్ అని అనేవాళ్ళు ఒక్కడు కూడా రాలేదే, అయ్యో నా పరిచర్య ఇంత తక్కువదాని అనుకుంటున్నాడు. బిడ్డా, మనుషులు అర్థం చేసుకోకున్నంత మాత్రాన, మనుషులు నేను పొగిడినంత మాత్రాన, మనుషులు నేను గుర్తించినంత మాత్రాన ఈ రాత్రి నా యేసుక్రీస్తు ప్రభు నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి నేను గుర్తిస్తున్నాడు. నీ పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలిగి గుర్తిస్తున్నాడు. ఈ దైవశాఖుడు ఆ యొక్క ట్రంక్ పెట్టి తీసుకొని గుర్రబండెక్కి ఇంటి ముందు దిక్కగానే భార్య చాలా విసుగుతో వచ్చి, ఏమండి బాగున్నారా అన్నది. బాగున్నానమ్మా అన్నాడు. నిరాశతో ఆ ట్రంక్ పెట్టి ఇంట్లో పెట్టి తను వెళ్ళి గదిలో కూర్చున్నాడు. పిల్లలు వచ్చి సాధారణంగా పలకరించాలి వెళ్ళిపోయారు. ఈ దైవజనుడు కృంగిన మోకాళ్ళతో ప్రార్థిస్తున్నాడు, ప్రభువా
28 సంవత్సరాలు నేను సేవ చేస్తే నాకు ఇచ్చే గౌరవం ఇదా? 28 సంవత్సరాలు నేను పరిచర్య చేస్తే నాకు ఇచ్చేటువంటి ప్రతిఫలం ఇదా? 28 సంవత్సరాలు నేను సేవ చేస్తే ఈ ప్రాంతంలో నాకు కనీసం గుర్తింపు కూడా లేదయ్యా. కనీసం నన్ను ఎవరు కూడా అర్థం చేసుకొని నన్ను సన్మానించడానికి రాలేదు, ఎవరు నన్ను కనీసం విష్ చేయడానికి కూడా రాలేదు. నా పట్ల నువ్వు ఉన్నావా లేదని ఏడుస్తూ ఉండగా ఒక దర్శనం అతను కలిగింది. ఆ దర్శనంలో పరలోకపు దర్బారు తెరవబడింది. ఆ పరలోకపు దర్బారులో కొన్ని వేల మంది దేవదూతలు పుష్పాలు చేతపట్టుకొని ఈ దైవజనుడు కోసం నిలబడి ఉన్నారు. ఈ దైవజనుడు కోసం నిలబడ్డారు. ఈ దైవజనుడు ఒక్కసారిగా ఆత్మవశుడై అమాంతంగా పరలోకపు ఆ యొక్క గేట్లు ముందుకు వెళ్ళగానే ఈ దేవదూతలందరూ ఒకరొకరు పరిగెత్తుకొని వచ్చి ఆ సేవకుడికి బొకేలు ఇస్తున్నారు. ఒక్కొక్క దేవదూత వచ్చి చేతులు పట్టుకొని చెప్తుంది, నువ్వు ఎంత అద్భుతంగా సేవ చేసావు, వాళ్ళని తిట్టినా సేవ చేసావు, వాళ్ళని కసురుకున్నా సేవ చేసావు, వాళ్ళు కానుక ఇవ్వకపోయినా సేవ చేసావు, వాళ్ళు ఏమి చేయకపోయినా వాళ్ళు నువ్వు అంతగా నువ్వు మెచ్చుకొని సేవ చేసావు, ఎంత అద్భుతమైన సేవ చేసావు. నీ గురించి నిన్ను పలకరించాలని, నీ గురించి సన్మానించాలని కొంత సమూహం నీ కొరకు ఎదురు చూస్తుంది చూడని పరలోకాన్ని చూపించారు ఆ సేవకుడికి. రూనామా శాందారా లాబారీ బారా. ఆ సేవకుడు కళ్ళల్లో నీళ్ళు చెమ్మగిల్లిపోయాయి, ఆనందపడిపోయాడు. అలుక్కుపడి భార్య వచ్చి భుజం తట్టి, ఏమండి వచ్చి మీరు గంట అయింది, కాస్త అయితే తినండి అని అంటే అతను అన్నాడు, కడుపు నిండిపోయిందమ్మా నాకు ఈరోజు. ఎందుకంటే యెహోవా అనగా మనుషులు లక్ష్య పెట్టే వాటిని నా దేవుడు లక్ష్య పెట్టడని ఈరోజు నేను తెలుసుకున్నాను. నా దేవుడు లక్ష్య పెడితే నన్నెవ్వరు లక్ష్య పెట్టిదా లక్ష్య పెట్టకపోయినా, ఎవరు నన్ను గుర్తించకపోయినా, ఎవరు నన్ను పరిశీలించకపోయినా, నా దేవుడు నా బలహీనతలను బట్టి కాదు, నా బలాన్ని బట్టి కాదు, అంతకంటే ఎక్కువగా నాకున్న ఖ్యాతిని ఘనతను బట్టి కాదు, నాలో ఏదో ఒకటి నా దేవుడు చూసి నన్ను ఈ రాత్రి ఏర్పాటు చేసుకున్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. నన్ను ఈ రాత్రి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ వ్యక్తి అంటున్నాడు, నేను నోటి మాంద్యం కలిగిన వాడును, నేను నత్తివాడును, ఇంతకు ముందర నేను మాట నేర్పరని కాను, ఇంత మటుకు చాలయ్యా, నేను చెయ్యలేని సేవ, నేను వెళ్ళలేను ఐగుప్తు దేశానికి అనుకుంటుంటే దేవుడు ఏమనుకుంటున్నాడో చూడండి ఒకసారి. ఇతడేమో భూలోకములో ఇలా అనుకుంటుంటే పరలోకంలో దేవుడు ఏమనుకుంటున్నాడో ఒక్కసారి చూడండి. సంఖ్యాకాండం 12వ అధ్యాయము 3వ వచనం. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వచనం. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. యెహోవా మీరు ముగ్గురు ప్రత్యక్ష గుడారమున యొద్దకు రండని హఠాత్తుగా మోషే అహరోను. చాలండి. జరిగిన సంఘటన ఏంటి అక్కడ? భూమి మీద ఉన్న వారందరిలోకెల్లా ఇతడు సాత్వికుడు అని ఆయన అక్కడ అనుకుంటున్నాడు. ఆమెను చెప్పండి గట్టిగా. ఆయన మనసులో ఏముంది? సాక్ష్యము. ఇతడు భూమి మీద ఉన్నవారందరిలోకెల్లా మిక్కిలి సాత్వికుడు, నా సేవకుడు వంటి వాడు ఎవడూ లేడని ఆయన అనుకుంటున్నాడు. అంతకంటే ఎక్కువగా నువ్వు నా ఇంట్లో నమ్మకమైన వాడవు అనుకుంటున్నాడు. నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడవు, నువ్వు నాకు ఇష్టమైనటువంటి వ్యక్తివి, నువ్వు నా చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తివి. ఏదైతే నీకు పరలోకంలో నమూనా చూపించానో, ఆ కొండ మీద చూపించిన నమూనా అంతా భూలోకంలో చేయగలిగేటటువంటి ఏకైక సాధనాను నువ్వు. కాబట్టి నీవు నా దృష్టికి భూమి మీద ఉన్న వారందరిలోకెల్లా మిక్కిలి సాత్వికుడు. ఈ మాట ఒక్కరు కూడా చెప్పలేదు దేవుడు. ఆమెను చెప్పండి గట్టిగా. ఇంకొకసారి చెప్పండి. ఆ తర్వాత ఏ భక్తుడికి కానీ, ఏ సేవకుడు కానీ, ఏ ప్రవక్తకు కానీ దేవుడు చెప్పలేదు. బిడా, నత్తివాడు గురించి తాను అనుకుంటుంటే, నోటి మాంద్యం కలిగిన వాడు తను అనుకుంటుంటే దేవుడు అనుకుంటున్నాడు సేవకుడు నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. ఈరోజు దేవుని దృష్టిలో నువ్వు నమ్మకమైన వాడు బిడ్డ. ఒకవేళ నీ భార్య నిన్ను నమ్మకపోవచ్చు, ఒకవేళ నీ బిడ్డలు నిన్ను సరిగా అర్థం చేసుకోకపోవచ్చు, ఒకవేళ నువ్వు ఎప్పుడో చేసిన తప్పును బట్టి ముమ్మార్లు నిన్ను ద్వేషిస్తుండొచ్చు, ఎప్పుడో చేసిన తప్పును బట్టి నీ భార్య పదే నేను తిరస్కరిస్తుండొచ్చు. నువ్వు వాటిని లక్ష్య పెట్టద్దు. నువ్వు మారావన్న విషయం దేవుడికి అర్థమైతే చాలు. రాత్రి నువ్వు పరివర్తన చెందావని నీ భార్యకి అర్థమైనా అర్థం కాకపోయినా నీ క్రియల బట్టి అర్థం చేసుకున్న రోజు ఒకటి వస్తుంది బిడ్డ. నువ్వు భయపడుకో. ఒక వ్యక్తి నాతో అంటున్నాడు, మణిబాబన్న, నా జీవితంలో ఎన్ని బాధలు పడాలి, ఎన్ని శ్రమలు పడాలి, నా జీవితం అంతా వేదనతో నేనున్నానన్నా. కారణం నా భార్య నన్ను అర్థం చేసుకోవట్లేదు, నా బిడ్డలు నన్ను అర్థం చేసుకోవట్లేదని. నేను ఆ వ్యక్తి ఒకే మాట చెప్పాను, బిడ్డా, నీ భార్య బిడ్డలు నిన్ను అర్థం చేసినా అర్థం చేసుకోకపోయినా, ఒకవేళ నీతో ఉన్న వాళ్ళని ప్రేమించినా ప్రేమించకపోయినా, నిన్ను అర్థం చేసుకునే వ్యక్తి ఒక్కరే ఉన్నారు. ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు. ఎందుకంటే వాక్యం రాయబడింది, ఆయన వారు మాట్లాడుకొనుచుండగా ఆయన వారితో కూడా సంభాషించి నడిచిందని రాయబడింది. ఆమేన్.
ఆయన వారితో కూడా నడిచిన. జీసస్ క్రైస్ట్ ఈజ్ వాక్ విత్ దెమ్. దేవుడు వారితో నడిచాడట. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని గురించి మాట్లాడుకుంటున్నారో, ఎవరైతే యేసును గురించి ఇంకా హృదయంలో తలంచుకుంటున్నారో, ఆయన వారితో నడవాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? ఈ రాత్రి నీవు ఎక్కడైతే ఓడిపోయావనుకుంటున్నావో అక్కడ దేవుడు నిన్ను నిలబెట్టాలనుకుంటున్నాడు. ఈ వ్యక్తికి అర్థం తెలియదు, నేను 25 లక్షల మందిని కత్తి చేత పట్టకుండా, యుద్ధం చేయకుండా బయటకు తీసుకొస్తానని. ఈ వ్యక్తి అనుకోలేదు బిడ్డ. కానీ దేవుడు అనుకుంటున్నాడు, బిడ్డ నువ్వు రాబోయే రోజుల్లో కత్తి చేత పట్టవు, యుద్ధము చేయవు, బాంబులు విసరవు, అనగా ఈటలు విసరవు, నువ్వు అంతకంటే ఎక్కువ రథాలు గుర్రాలు అన్నీ సమకూర్చవు. నువ్వు ప్రార్థిస్తూ ఉండగా ఎర్ర సముద్రం 2 పాయలైపోతుంది. నువ్వు ప్రార్థిస్తూ ఉంటే దావీదు కీర్తన 78 ప్రకారముగా అక్కడ దేవుళ్ళు అనగా పరలోకంలో దేవదూతలు తినే మన్నాను నేను భూమి మీద ప్రజలకు ఇస్తాను. నువ్వు ప్రార్థిస్తూ ఉండగా నీ కోసం అనగా ఇశ్రాయేలు కోసం మేఘాగ్ని స్తంభాన్ని భూలోకానికి పంపిస్తాను. ఆ మేఘాగ్ని స్తంభం ఎలా ఉంటుందో తెలుసా? ఈరోజు డైక్ అనేటువంటి ఆ యొక్క ఏసీ ఎంత కూలింగ్ అయితే ఉంటుందో అంత కూలింగ్ అనేటువంటి మేఘంలో ఇశ్రాయేలు నడిచారు. 40 సంవత్సరాలు ఏకదడికి నడిచారు. ఆ మేఘం అంటే ఏదో ఎక్కడి దాకా వచ్చిన మేఘం అంత దూరం కాదు. దాదాపు 25 లక్షల మంది, నేను అనుకుంటున్నాను 25 లక్షల మంది అంటే ఇక్కడి నుంచి దాదాపు పామర్రం దూరం ఉంటుంది అనుకుంటా. ఇంకా దూరమే, కనిగిరంత దూరం నుంచి ఇశ్రాయేల్ ప్రజలు ఇటువైపు వెళ్తూ ఉంటే లింగ సముద్రం వైపు ఆ యొక్క మేఘ స్తంభము అక్కడ నిలబడి ఉంటే అంతవరకు చల్లగా ఉండేదే. చుట్టుపక్కల వాళ్ళు ఆశ్చర్యపోయేవాళ్ళు. అందరూ ఎండకి మిలమిల్లాడిపోతుంటే, భయంకరంగా కాలిపోతుంటే ఇశ్రాయేలు మాత్రము ఆ మేఘస్తంభంలో చల్లగా నడిచారు. ఉదయం అవగానే పరలోకంలో దేవదూతలు తినే ఆ యొక్క మన్నా వారి ఇళ్ల మీదకి వచ్చి వాలింది. అంతకంటే ఎక్కువగా ఆ యొక్క సముద్రపు పూరేళ్ళు వచ్చి వారికి క్షేమంగా వచ్చి వాలాయి. అంతకంటే ఎక్కువగా రాత్రి కాగానే ఇన్ని వెలుతుర్లు, ఇన్ని లైట్లు కట్టారు ఇక్కడ. కానీ ఇశ్రాయేలుకు ఒక్క అగ్నిస్తంభం నిలబడితే ఇక్కడి నుంచి కనిగినంత దూరం దగ మెరిసే పట్టపగులు లాంటి వెలుగుండేది. కొట్టండి చప్పట్లు గట్టిగా. గుండు సూది బండ వెతుక్కునేంత వెలుగు వారి కొరకు కనబడేది. ఇశ్రాయేలీయులు ఆ యొక్క అగ్ని స్తంభంలో నడిచారండి. చెప్పులు తిరిగిపోలేదు, వస్త్రాలు పాతగలలేదు, వాళ్ళెక్కడ కూడా అనారోగ్యం పాలు కాలేదు. తప్పు చేసినప్పుడు మాత్రమే శిక్షించబడ్డారు, దండించినప్పుడు మాత్రమే వాళ్ళు దేవుని యొక్క దండనకు పాత్రులయ్యారు. ఈ రాత్రి దేవునితో ఒక అంశం మాట్లాడిని బిడ్డ. ఈరోజు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. మోషే అనుకోలేదు ఆ రోజు నేను ఒక 25 లక్షల మంది నడిపించబోయే వ్యక్తిగా మార్చబడుతున్నాను నా దేవుడు. ఎవరు చూశారు నువ్వు గొప్ప సేవకుడు కాబోతున్నావు రేపు? ఎవరు చూశారు ఈ ప్రాంతంలో అనేకులను దేవుని వరకు కదిలించే గొప్ప సాధనంగా దేవుడిని చేయబోతున్నాడు? ఎవరు ఊహించారు నీ కుటుంబం ఉన్నతమైన కుటుంబంగా మార్చబడబోతుందని? ఎవరు తెలుసుకోగలరు నీ బిడ్డలో ఉన్నతమైన చదువులు చదివి ఎవరికి లేనంత ఉన్నతమైన ఉద్యోగాలు దేవుడు మీకు ఇవ్వబోతున్నాడని? బిడ్డ, ఎక్కడైతే ఎంగిలి ఇస్తర్లాగా నా జీవితం చిరిగిపోయిందో అక్కడ చిరిగిన జీవితం లాంటి ఇస్తర్ లాంటి జీవితాలను ఆయన కుట్టి రాజభోజనం వడ్డిస్తాడు నా యేసయ్య. కొట్టండి చప్పట్లు గట్టిగా. రాజభోజనము నా యేసయ్య వడ్డించగలడు. ఈ రాత్రి దేవుని యొక్క ప్రణాళికలో నువ్వు ఉన్నావు. భయపడుకో. నువ్వు దేవుని చిత్తాన్ని వెతికి రాత్రి దేవుని కొరకు నిలబడు. దేవుని కోసం నువ్వు సాధనంగా నిలబడు. దేవుని కొరకు నువ్వు ఒక పాత్రగా ఈ భూలోకంలో ఉండడానికి ఇష్టపడు. నేను అనుకుంటున్నాను ఇక్కడున్న సేవకులను అడిగితే వాళ్ళు చెప్తారు, అయ్యా మమ్మల్ని ఎవరు ఒకప్పుడు గుర్తించలేదయ్యా, చివరకు మా ఇంట్లో వాళ్ళు కూడా, నా కళ్ళ తండ్రులు కూడా ఎవరు మమ్మల్ని గుర్తించలేదయ్యా. ఇటువంటి నిస్సాయ పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు తన ప్రణాళిక మేరకు మమ్మల్ని ఏర్పరచుకున్నాడయ్యా. దేవుని ప్రణాళికే ఈరోజు ఇంతమందికి మేము సేవ చేయగలుగుతున్నామంటే అది ఆయన ప్రణాళిక అయింది. ఒకవేళ ఆల్బర్ట్ గారిని చూసి ఒకవేళ వాళ్ళ అమ్మా నాన్న సరిగా అర్థం చేసుకోకపోయి ఉండొచ్చేమో అనుకుంటున్నాను. ఒకవేళ ఆయన పిల్లనిచ్చిన అత్తామామ ఇతను ఏం చేయగలుగుతాడు అనుకోండొచ్చు. ఒకవేళ బంధువులు ఇతరు ఏం చేయగలడని అనుకున్నారు. కానీ దేవుడు మాత్రం ఇతడు చేసినంత సేవ చుట్టుపక్కల ఎవరు చేయనంతగా దేవుడు కట్టి చూపించాడు. కొట్టడు చప్పట్లు గట్టిగా. నీ గురించి నువ్వు తక్కువగా అనుకుంటున్నావేమో, నువ్వు చేస్తున్న సేవను తక్కువగా అనుకుంటున్నావేమో, ఒకవేళ నీ పిల్లలు తక్కువగా అనుకుంటున్నావేమో, ఒకవేళ ఈరోజు నీ కుటుంబాన్ని తక్కువగా అంచనా వేస్తుంటే ఈరోజు నీ అంచనా మార్చేసుకో బిడ్డ. మనుషులు లక్ష్య పెట్టే వాటిని దేవుడు లక్ష్య పెట్టడు. మనుషులు లక్ష్య పెట్టే వాటిని దేవుడు లక్ష్య పెట్టడు. ఈరోజు ఏదైతే నీ హృదయ తలంపులు ఉన్నాయో అవన్నీ దేవుని నాగల చేత దున్నబడి నిమ్ము. ఏవైతే నీ హృదయ తలంపుల్లో ఆశల సౌధం కట్టుకున్నావో అవన్నీ దేవుని ఆత్మచేత సరిచేయబడి, ఏదైతే నువ్వు నీ చిత్తానుసారంగా ఏర్పరచుకున్నావో అవన్నీ దేవుని చిత్తంలో చెరిగింపబడి, ఏదైతే నీ జీవితంలో నువ్వు సమృద్ధిగా పండలేకపోతున్నావో దేవుని పదునైన నాగల చేత నువ్వు ఎంతగా దున్నబడితే అంతగా ఫలించబడ్డం ప్రారంభిస్తావు. లేచి నిలబడదాం. అందరూ ఒక్కసారి ఆకాశం వైపు చేతులు ఎత్తి ప్రార్థన చేద్దాం. ప్రభువా నీకు వందనాలు. ఈ రాత్రి నువ్వు నాతో ఉన్నావు యేసయ్యా. ఈ రాత్రి నువ్వు నాతో ఉన్నావు.
అందరం ఆకాశం వైపు చేతులు పైకెత్తి, యేసయ్యా ఈ రాత్రి నువ్వు నాతో ఉన్నావు యేసయ్యా.